హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ కుకింగ్ విత్ సుప్రియ. ఈరోజు మీకు నేను ఈవినింగ్ స్నాక్స్ మురమురాలతో ఎలా చేయాలో సింపుల్ రెసిపీతో చూపించబోతున్నాను. నేను ఇక్కడ 3 గ్లాసుల మురమురాలు తీసుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేను దూరగా వేయించుకున్నాను ఫ్రెండ్స్. ఇవి క్రిస్పీగా వచ్చేంత వరకు మనము మీడియం మంట మీద వేయించుకొని మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత ఇదే కడాయిలో నేను కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకొని దూరగా వేయించుకొని కొద్దిగా కారము, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన జీలకర్ర వేసుకొని నేను ఇక్కడ దంచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కరివేపాకు అయితే వేయించుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేయించుకొని పక్కకు పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించుకొని కొద్దిగా పసుపు వేసుకొని మనము దీన్ని వేయించుకొని ఇందులోనే మనం దంచి పెట్టుకున్న ఈ అల్లం కారం అయితే వేస్తున్నాను. ఇది దూరగా వేయించిన తర్వాత దీంట్లోనికి మనము ఇందాక వేయించి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వేయించుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న మురమురాలను అయితే వేసేసుకుందాం. వేసుకొని వీటిని చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్. మంట అయితే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చక్కగా కలుపుకోవాలి. దీనిపైన మనము సగం ఉల్లిపాయ అయితే సన్నగా తరిగింది వేసుకోవాలి ఫ్రెండ్స్.